పాకిస్తాన్ తన ఉగ్ర బుద్ధిని మరోసారి బయటపెట్టింది. ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైన టెర్రర్ క్యాంప్స్ ని మళ్లీ నిర్వహిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో లష్కరే తైబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలు తమ స్థావరాలను పునర్నిర్మించుకుంటున్నాయి. వీటికి పాక్ ఐఎస్ఐ అండదండలు పుష్కలంగా ఉన్నట్టు నిఘా వర్గాలకు తాజా సమాచారం అందింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా లష్కర్, జైషే కీలక స్థావరాలను భారత బలగాలు నేలమట్టం చేశాయి. టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ని ధ్వంసం చేశాయి. ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు కేంద్రం పార్లమెంట్లో ప్రకటించింది. అయితే పాకిస్తాన్ మళ్లీ ఈ ఉగ్ర స్థావరాల నిర్మాణానికి ఊతమందిస్తోంది. పీఓకేలో 15 ఉగ్ర స్థావరాలను వేగంగా పునర్నిర్మిస్తున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు ఐఎంఎఫ్ $1 బిలియన్ రుణం మంజూరు చేయడంపై భారత్ తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలిపింది. ఈ నిధులు ఉగ్రవాదుల చేతుల్లోకి చేరతాయని ఆందోళన వ్యక్తం చేసింది. అయినా ఐఎంఎఫ్ పాకిస్తాన్కు రుణం ఇచ్చింది. ఇందులో 14 కోట్లు మసూద్ అజర్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్కు పాకిస్తాన్ ప్రభుత్వం ఇవ్వనుందని అప్పుడే వార్తలొచ్చాయి. తాజాగా అది నిజమని తేలింది. పాక్ ప్రభుత్వం అందించిన ఆర్థిక మద్దతుతో పీఓకేలో మళ్లీ ఉగ్ర స్థావరాలను యాక్టివేట్ చేస్తోంది జైషే. లేటెస్ట్ ఐబీ రిపోర్ట్లో ఈ సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది.